కొన్ని ఆయన ఆల్రెడీ కొన్ని పాయింట్స్ పెట్టారు నాకు. నా లెవెల్లో నేను సక్సెస్ఫుల్ అండి. 46 ఇయర్స్ ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని ఏం క్యారెక్టర్స్ సక్సెస్ సార్, పెద్ద పెద్ద స్టార్స్ కి దడ పుట్టించి. తమిళ్లో ఎలా ఉండేది మీకు పోటీ? సేమ్ చాలా పోటీ ఉంది కదా తమిళ్లో. పోటీ ఉండేది. ఎవరెవరు సార్ పెద్ద పెద్ద స్టార్స్ అప్పటికి? ఎవరున్నారు మీ సమూజీలు? కమల్, రజనీ మాకన్నా సీనియర్ అనమాట. సీనియర్, అవును. జస్ట్ ఒక కమల్ చాలా సీనియర్. ఆయన అఫ్కోర్స్ ఈజ్ మై, నాకు ఇన్స్పిరేషన్. నాకు అన్ని శివాజీ, ఎంజిఆర్ గారి తర్వాత నెక్స్ట్ నాకు కమల్, రజనీ. అంటే తెలుగు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు, తర్వాత రామారావు గారిది సినిమాలు చూసి, నాగేశ్వరరావు గారిది అన్ని తర్వాత తెలుసుకున్నాను. తమిళ్ ఫీల్డ్లో శివాజీ గణేశన్ సారు, ఎంజిఆర్ గారు మాస్ క్లాస్. దాని తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ గారు. వాటిలో ఐ వాజ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్. వాజ్ హిజ్ విల్. ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు కమల్ గారిని? ఫస్ట్ నా షూటింగ్ జరుగుతున్నప్పుడే, ఆయన పక్కనే షూటింగ్ జరుగుతుంది. ఆయనది శ్రీప్రియాది షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఇదే కిట్టు ఉన్నాడు. అంటే మాకు హాఫ్ డే గ్యాప్ ఆ రోజు. నేను అన్నాను, నేను కమల్ హాసన్ షూటింగ్ చూడాలి ఎక్కడ అంటే, డైరెక్ట్ చూడాలంటే వా పదా అని చెప్పాడు. అప్పటికి మీరు స్టారే, పెద్ద స్టార్ అయిపోయాను, స్టార్ అయ్యాను. అంటే షూటింగ్ జరుగుతుంది. సట్టమెన్ కైల్ పిక్చర్ పేరు. టిఎన్ బాలు డైరెక్టర్ తీసుకెళ్ళి ఆ రోజు ఫస్ట్ టైం కమల్ హాసన్ నేను చూస్తున్నాను. చూడంగానే ఒక ఫీలింగ్, ఇప్పుడు మాకెట్లా ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చి చూడంగానే మాటలు రాక వాళ్ళు చేతులు రాక వాళ్ళు ఉంటారు, అట్లా నేను ఫ్రీజ్ అయిపోయాను. అప్పుడు అక్కడ వేరే ఒక ఆర్టిస్ట్ కావాలి. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఏమనుకున్నారంటే ఇతనే ఆ క్యారెక్టర్ నేనే అనుకుని వాంగ మూడు కాదా వెయిటింగ్ వాంగ అన్నాడు. నాకు ఇటు చూసాను, ఎవరు వాళ్ళు నిన్నే పిలుస్తున్నారు వెళ్ళు అన్నాడు. దగ్గరికి వెళ్తే వాళ్ళు లేట్ అని నేను చెప్పాను, సార్ నేను ఊరికి మిమ్మల్ని చూడడానికి వచ్చాను, నాకు ఈ క్యారెక్టర్ కాదా అదేంటే పిలిచి బాగానే ఉన్నాడు కదా, ఈయన్నే పెట్టవచ్చు కదా అది ఇది అని చెప్పి ఏదో చెప్తే, అప్పుడు ఈ కిట్టు వచ్చి లేదండి ఆల్రెడీ ఆయన హీరోగా చేస్తున్నారు రామన్న పిక్చర్లో. అవునా, ఓకే అని చెప్పి నేను కాసేపు కూర్చొని షూటింగ్ చూశాను. అంటే గొప్ప యాక్టర్ కదా, ఆయన టెక్నిక్ ఏంటి, ఆయన అంటే మార్వెలస్. అప్పుడే నో వర్డ్స్ టు. అప్పుడే చూస్తూ మీరు కూడా ఒక పెద్ద, అంటే ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్డమ్ వచ్చేసింది మీకు. భగవంతుడు దయ అండి. నేను స్టార్డమ్ అదే సూపర్ స్టార్ అని నేను చెప్పనండి, ఒక స్టార్డమ్ వచ్చేసింది. మంచి డిమాండ్లో అయితే ఉన్నారు ఒక టైంలో, పీక్స్లో డిమాండ్ అయితే హెవీ డిమాండ్. అప్పుడు మరి తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎంటర్ అయినప్పుడు ఎలా ఉండేది వాతావరణం? కొంచెం తెలుగు అంత అప్పుడు డెవలప్ లేదండి. తమిళ్ అప్పుడు ఫస్ట్ బాగా ఉండేది. తమిళ్ సినిమాలు, ఇళయరాజా మ్యూజిక్ వరల్డ్ వైడ్, కెమెరామ్యాన్ సంతోష్ శివన్, పిసి శ్రీరామ్, బెస్ట్ కాంబినేషన్ సార్. అదే సూపర్ అనమాట ఆ టైంలో అంతా. అది తర్వాత తెలుగు మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యి ఈరోజు తెలుగు నంబర్ 1కి వచ్చేసింది. మిగతా అంతా వెనక్కి వెళ్ళిపోయి. సార్ కల్కి సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యాం. కల్కిలో ఏముందండి క్యారెక్టర్? ఏముందంటే ఏముంది అని కాదు, బట్ మీ ప్రెసెన్స్ కూడా ఎందుకంటే చాలా మంది కనిపించారు. దేర్ ఇస్ నో క్యారెక్టర్ కదా. నేను చూసాను సినిమా, ఐ డెంట్ ఫైండ్ ఎనీ క్యారెక్టర్ దట్ యూ కుడ్ హావ్ డన్. అంతేనా? అంటే అందరూ బిట్స్ గానే ఉన్నారు. అది కాదు, అట్లా చేయడం కాదండి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేశారు, రాజమౌళి చేశారు, అలా కాదు. నాకు చేస్తే అది బాగా లైక్ శివాజీలో ఆ క్యారెక్టర్ స్టూడ్ అనమాట అండి, విలన్ క్యారెక్టర్. అవును, అట్లా ఉండాలి. అంటే లేకపోతే నన్ను పెట్టింది వేస్ట్ అవుతుంది, నేను చేసింది కూడా వేస్ట్ అవుతుంది. కానీ అందరూ పెద్ద పెద్ద స్టార్స్, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు బిట్లోనే ఉన్నారు. అదే బాధ నాకు. ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును, వి ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా, ఆ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అవును, కరెక్టే. అది రాంగ్. అది చాలా మంది చేసే తప్పు పని ఏంటంటే ఇలాంటి స్టార్స్ని పెట్టేసి అనౌన్స్ చేస్తారండి. అందరు పరిగెత్తుకొని వస్తే అక్కడ ఉండదు. లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ అవుతుంది. వాళ్ళ హీరోని అలా చూడడం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. తగినంతగా కనిపించలేదని ఒకటి. ఇప్పుడు నాలాంటి వాళ్ళని పెడితే ఏమి ఊరికే వచ్చి నిలబడి ఏదో కత్తి పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? సినిమా నచ్చిందా నాకు? ఐఎమ్ మాస్ సినిమా గోవర్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగీగా అనిపించింది. ఒక అరగంట తీసేయచ్చు. ఎస్పెషలీ ఆ బాంబే హీరోయిన్తో సాంగ్, ఆ ఫైట్ అంతా ఉంది చూసారా, అది కథకి అది రావట్లేదు. అది తీసేయచ్చు. సెకండ్ హాఫ్ మేకింగ్ వైజ్, ఫ్యూచరిస్టిక్ అదంతా ఓకే. నన్ను అడిగితే ఫస్ట్ ఇస్ ద డైరెక్టర్ అండి. మన తెలుగు ఇండస్ట్రీకి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు అని ఆయన ప్రూవ్ చేశాడు. గ్రేట్ నాగశ్విన్ గారు. సెల్యూట్. సెకండ్ థింగ్, ఆ సినిమాలో ఐఎమ్ సారీ టు సే అండి, అమితాబ్ బచ్చన్స్ రోల్ ఇస్ ద డామినెంట్ రోల్ అండి. అవును, ఆయనే ఫస్ట్ హాఫ్ అంతా, అసలు మొత్తం ఫస్ట్ పార్ట్ అంతా. నెక్స్ట్ పార్ట్ తెలుగు డబ్బింగ్, తెలుగు సాంగ్ ఇదంతా ఆయన చేశారు. కమల్ హాసన్ బిగినింగ్లో ఒక షాక్, ఎండ్లో ఒక షాక్.
ఇంకా మేకప్ నేను చెప్పక్కర్లా, ఆయన ఆల్రెడీ అన్ని అబ్బాయి షణ్ముఖి మొదలు అన్ని చేసేసారు. అన్ని మేకప్ అసలు డిఫరెంట్గా చూడాలని చెప్పి ఏమేమో చేసాడు, సక్సెస్ అయిపోయాడు అనమాట. ప్రభాస్ నా ఫీలింగ్ అంటే ఐ లైక్ ప్రభాస్ షుడ్ బి షోన్ లైక్ టార్జాన్. ఈస్ గాట్ ద ఫిజిక్ ఆఫ్ టార్జాన్. నేను అది అక్కడ మిస్ అయ్యాను. ఆ హీరోయిక్ ఎలివేషన్ అంటారా? ఆయనకి ఏదో ప్లేట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇదంతా ఆర్డినరీ దీంట్లో వచ్చేసింది కదా బాహుబలిలో. రిపీటెడ్ డ్రెస్సింగ్, బాహుబలి టైప్ ఆఫ్ డ్రెస్ అండ్ ఆల్ దట్. ప్రభాస్ మ్యాచో మసిల్ మ్యాన్. సో అది ఎక్కడైనా ఒక సీన్ వస్తుందా ఏమో ఎదురు చూస్తే అది లేదు. సాంగ్స్ ఆర్ నాట్ క్యాచీ. అంటే మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. మన బయటకు వచ్చినప్పుడు ఏదో సాంగ్ హమ్ చేయాలి కదా, అది లేదు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తేనే నచ్చుతుందండి ఈ సినిమా. హిట్ మూవీస్ హిట్ దట్స్ కలెక్టెడ్ క్రోర్స్, అదంతా ఓకే, అదంతా ఫస్ట్ పార్ట్ అది ఓకే. నౌ ద సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికే యూ హ్యావ్ టు పీపుల్ విల్ బి థింకింగ్ ఏంటి, బికాస్ ద హైప్ వాజ్ సో మచ్. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, సో మెనీ పీపుల్ ఆర్ దేర్. అది ఇది అందులో మీరు కలియుగ ప్రత్యక్ష దైవం పాత్ర వేశారు కాబట్టి ఇది కూడా ఒక అవతార పురుషుడి పాత్ర. కల్కి అవతారం అంతా ఉంది. నాకు అక్కడ ఏమి నేను మిస్ అయ్యన్న ఫీలింగ్ నాకు లేదు. ఐ డెంట్ ఫీల్. బట్ ఫెంటాస్టిక్ మేకింగ్, అశ్విని దత్ గారిది మేకింగ్, సెట్స్ కానీ అవన్నీ కానీ బ్రహ్మాండం. డైరెక్టర్ ఈజ్ సూపర్ బ్రెయిన్ అండి. ఓన్లీ థింగ్ మామూలు వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అవన్నీ కొంచెం మహాభారత అవన్నీ కొంచెం ఇది చేయాలి. ఇప్పుడు మాస్ గోవర్స్కి ఏముందండి ఆ సినిమాలో, రెగ్యులర్గా ఈ స్టెప్స్ ఫైట్స్ అంటే వెరైటీ ఫైట్స్ అలాంటి అంటే ఏమి లేదు, రొటీన్ ఫైట్సే ఉంది. కరెక్ట్, అవును. నథింగ్ యూనో గ్రేట్. బట్ యాజ్ అ మూవీ ఇస్ ఒక తెలుగు సినిమా, దిస్ మూవీ కెన్ బి షోడ్ ఇన్ హాలీవుడ్లో చూపించవచ్చు. ఇండియన్ ఫిలిం, తెలుగు లాంగ్వేజ్, ఇండియన్ డైరెక్టర్, కెమెరామ్యాన్ ఐ థింక్ ఇస్ ఫ్రమ్ ఫారెన్. సో అది తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది. గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఉందండి. గ్రాఫిక్స్ అని తెలియట్లేదు. సో ప్రీవియస్ ఫిలిమ్స్ అండ్ ఆల్ దట్ దో గ్రాఫిక్స్ అయినా గ్రాఫిక్స్ కనపడుతున్నాయి. దీంట్లో బ్రహ్మాండంగా చాలా పాలిష్డ్గా చేశారు. సో ఆల్ టెక్నీషియన్స్కి, డైరెక్టర్కి, యాక్టర్స్ ఆల్ పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. గ్రేట్ అనమాట అది. నైస్. సుమన్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నన్ను ఎవరు మోసం చేశారో వాళ్ళకి తప్పకుండా కర్మ విల్ టేక్ కేర్ అని చెప్పి. ఎవరు మోసం చేశారు సార్ మిమ్మల్ని? అంటే వర్ యు ఏబుల్ టు ట్రేస్ ఎప్పుడైనా? నాకు ఎవరు మోసం చేసినది ఇంకా నాకేంటంటే క్లారిటీ లేదు. అంటున్నారు వాళ్ళు వీళ్ళు అంటున్నారు. ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ, బట్ ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం మళ్ళీ భగవంతుడు నన్ను ట్రాక్లో పెట్టారు, నేను వెళ్తున్నాను, నా బండి నడుస్తుంది, ఓకే. సో ఎవరు తప్పు చేశారో ఎందుకు నేను చెప్తానంటే, మా అమ్మగారు చాలా ఏడ్చారు. అవును సార్, మా అమ్మగారు చాలా సఫర్ అయ్యారు. నేను ఆవిడ కోసం ఈ మాట అంటున్నాను. ఆవిడ ఆత్మకి శాంతి రావాలని చెప్పి నేను చెప్తున్నాను. దెబ్బ నాకు కాదు, దెబ్బ మా అమ్మ కూడా తగిలింది. అని ఎంతో గారభారంగా పెంచి ఎంతో చేసి ఆవిడకి అది తగిలింది. అది సో నేనేం చెప్పట్లేదు, అది వదిలేస్తున్నాను. సరే కర్మలో అది నేను చేయాలి. మీ కర్మ ప్రకారం మీకు ఏముందో మీరు అనుభవిస్తారు. అది ఒక కొరియర్ వస్తాడు, చేయిస్తాడు, తప్పదు. అందుకే మీరు కొన్ని న్యూస్ మీరు చూస్తే ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోయారు, ఘోరమైన దీంట్లో ఇది జరిగింది, ఆత్మహత్య చేసుకున్నారు, రోగం వచ్చి హాస్పిటల్లో ఎన్నో నెలల నుంచి ఉన్నారు. ఇవన్నీ కర్మ అండి. ఇది డబ్బు, పవర్ అక్కడ ఏమీ చేయడానికి లేదు. సో నేను దాన్నే నమ్ముతున్నాను. నేను ఎవరన్నా చెప్పాలంటే కూడా నేను భయపడతానండి. సుమన్ బోలాశంకరుడు ఏం కాదు, సుమన్ మంచివాడు. లోపల ఇంకో సుమన్ ఉన్నాడు, పిశాచి వాడు పడుకుని ఉంది లోపల. కానీ ఓ అమ్మాయి, నేను ఎవరండి మిమ్మల్ని శిక్షించడానికి, మిమ్మల్ని తిట్టడానికి నేను ఎవరు? నాకు అర్హత లేదు. తప్పు చేసినప్పుడు నేను చెప్తాను, ఇది వద్దు, బాగాలేదు, చేయొద్దు. ఒకసారి, రెండుసారి, మూడోసారి నువ్వు వెళ్ళిపో అంటాను. మా స్టాఫ్ అందరూ వాళ్ళకి తెలుసు నా గురించి, అడగండి. ఎప్పుడైనా ఎన్నో తప్పులు వాళ్ళు చేస్తారు, మనుషులే కదా, ఎన్నో తప్పులు చేస్తారు. నేను చెప్తాను ఇలా చేయవద్దు అంటాను. దాని తర్వాత వాళ్ళు కరెక్ట్ అవుతారు. నేనెవరండి వాళ్ళని శిక్షించడానికి, కొట్టడానికి? నో, రాంగ్ అది. సో ఎవరైతే చేస్తారో ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే. అది సర్పదోషం అంటారు, దాన్ని ఏవేవో దోషం అంటారు. కానీ ఉన్నపళంగా ఒక అమాయకపు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సినిమాలో ఇంట్రెస్ట్ కూడా మీరు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయకుండా ఓవర్ నైట్ చక్కగా స్టార్డమ్ వచ్చి స్టార్ అయిపోయి సక్సెస్ చూసిన టైంలో ఒక పెద్ద బండరాయి వచ్చి మీ నెత్తి మీద పడి మీరు సొసైటల్గా అవమానాల పాలయ్యారు,
మీ గురించి రకరకాల మాటలు అన్నారు. ఇంట్లో కుటుంబంలో ఇబ్బంది అమ్మగారికి, ఆవిడని చూడలేక మీకు మళ్ళీ ఇబ్బంది. ఎవరితో చెప్పాలి? సంజాయిషి చెప్పాలా? జనానికి చెప్పాలా? ఇవన్నీ ఉంటాయి కదా సార్.